హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. ప్రపంచంలో తాజ్మహల్ అంత అందమైన కట్టడం ఇంకొకటి లేదు అనడంలో సందేహం లేదు. అయితే తాజ్మహల్ గురించిన ఈ కథ అందరికీ తెలిసిందే. వందలాది హిందూ దేవాలయాలను కొల్లగొట్టారు. అయితే తాజ్మహల్ గురించి ఎన్నో అనుమానాలు, సందేహాలు అనేవి ఉన్నాయి. ఇక షాజహాన్ వ్యక్తిగత తీరు సంగతి అలా ఉంచితే, ప్రసిద్ధ చరిత్రకారుడు పిఎన్ఓ తాజ్మహల్ నిజానికి హిందూ శివాలయం అని, దాని అసలు పేరు తేజ్ మహోలియా అని చాటుతూ అనేక ఆధారాలతో తాజ్మహల్ ద ట్రూ స్టోరీ అనే పేరుతో 1965లోనే తాజ్మహల్ పై ఒక బయోపిక్ ను రాయడం జరిగింది. ఇక తాజ్మహల్ మొదట తేజో మహాలియా అని నిరూపించే స్పష్టమైన ఆధారాలను ఇచ్చారు. ఔరంగజేబ్ పర్షియన్ భాషలో షాజహాన్ కు రాసిన ఒక లేఖలో హిందూ ఆలయాన్ని తాజ్ మహల్ గా మార్చినట్టుగా రాశాడంటూ పిఎస్ఓ అందులో తెలపడం జరిగింది. కానీ అప్పట్లో ప్రభుత్వం తాజ్మహల్ ద ట్రూ స్టోరీ పుస్తకాన్ని నిషేధించడంతో అందులో ఉన్న సమాచారం ఎవరికీ తెలియకుండా పోయింది. ఇక తాజ్మహల్ నిజంగా ఒక పెద్ద రూపకల్పన. తాజ్మహల్ ని షాజహాన్ కట్టించినా కట్టించకపోయినా మరి దాన్ని అభివృద్ధి చేసి చుట్టూరా ఒక మహా ప్రణాళికను రూపొందించి లోకానికి పరిచయం చేసింది షాజహానే అని మనం గుర్తించాలి. ఇక తాజ్మహల్ ఒక భవనమే కాదు, ఒక కట్టడ సముదాయం. మరి ఎన్నో భవంతులు, ఉద్యానవనాలు, కొలన్లు, ఫౌంటైన్లు, బాజార్లు, నివాస గృహాలు, మరి ఎన్నో ఎకరాల స్థలంపై దీన్ని నిర్మించారు. సాధారణంగా మహమ్మదీయ సమాధుల్లో ఉద్యానవనాలు దీర్ఘ చతురస్ర ఆకారంలో ఉండి మధ్యలో సమాధిని నిర్మిస్తారు. కానీ తాజ్మహల్లో మధ్యలో చదును చేసి అందులో పాలరాతి నీటి చెరువును నిర్మించారు. అయితే యమునా నదికి అవతల వైపున నల్ల తాజ్మహల్ నిర్మించాలని షాజహాన్ సంకల్పించినట్లు కూడా చరిత్రకారులు చెప్తారు. మరి ఇటీవల త్రవ్వకాల్లో బయటపడిన మహతాబ్ బాగ్ని అంటే మూన్ లైట్ గార్డెన్ ని ఆ పథకంలోని అసంపూర్తి భాగంగా చరిత్రకారులు పేర్కొంటారు. అయితే అక్కడి స్థానిక టూర్ గైడులు మాత్రం ఈ త్రవ్వకాలలో ఒక పెద్ద అష్టభుజ ఆకారంలోని కొలను, 25 ఫౌంటైన్లు, మధ్యలో ఒక చిన్న కొలను, రాజపుత్ర శైలిలోని దీపాల గుడులు అనేవి బయటపడ్డాయి. అలాగే 1652 నాటి ఔరంగజేబ్ ఉత్తరంలో కూడా ఈ ఉద్యానవనం వరదల్లో మునిగిపోయింది అన్న ప్రస్తావన కనిపించటంతో ఇది ఆనాటి నుంచి కూడా ఉంది అని ధృవీకరించబడుతుంది. మరి ఇక్కడ దొరికిన శిథిలాల వాస్తుకలను పరిశీలించి చూస్తే ఇది రాజపుత్రుల నిర్మాణమని శాస్త్రజ్ఞులు తెలియజేయడం జరిగింది. అంటే పూర్వం మరి శిథిలాల్లో కూరుకుపోయిన నల్ల తాజ్మహల్ గా మార్చడానికి షాజహాన్ సంకల్పించి ఉండవచ్చని, అయితే ఎందువలనో కార్యాచరణ మొదలు పెట్టలేకపోయాడని మాత్రం నిర్ధారించవచ్చు. ఇక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్ ఆర్ బాలసుబ్రహ్మణ్యం 2009వ సంవత్సరంలో పరిశోధన కొనసాగిస్తూ మరి తాజ్మహల్ నిర్మాణంపై హైందవ కొలమానమైన అంగుళంని కొలమానంగా వాడి నిర్మాణం చేపట్టి ఉండవచ్చని భావిస్తారు. అయితే ఈ ప్రస్తావన క్రీస్తుపూర్వం 300 నాటి అర్థశాస్త్రంలోనూ సింధు నాగరికతలోనూ కనిపిస్తుంది. మరి పూర్వం హైందవ కట్టడాలని అంగుళం కొలమానంతోనే కట్టినవారు అంగుళం కొలమానాలతో నిర్మించారని తేల్చడం జరిగింది. ఇక తాజ్మహల్ ప్లాన్ చూసిన తర్వాత తాజ్మహల్ చూసిన ప్రతి యాత్రికుడికి అసలు తాను చూస్తుంది తాజ్మహలేనా అన్న అనుమానం వస్తుంది. మరి మనం ఒకసారి గూగుల్ మ్యాప్ ని పరిశీలిస్తే ఉత్తర దిశగా యమునా నది కనిపిస్తుంది. కానీ ఈ తాజ్మహల్ కట్టడ సముదాయాన్ని యమునా నది వారగా కట్టలేదు. ఖచ్చితంగా ఉత్తర దిశనే మరి లెక్కించి ఉత్తరముఖంగా నిర్ధారించి కట్టినట్టు తెలుస్తుంది. మరి దీన్ని బట్టి మనం 2 విషయాలు అర్థం చేసుకోవచ్చు. మొదటిది, ఉత్తర మరియు దక్షిణ దిశల్లోనే శివాలయాలు అధికంగా ఉంటాయి. దక్షిణ దిశలో ప్రవేశ మార్గం ఉండడం కూడా దక్షిణమూర్తి అయిన శివుడికే చెల్లుతుంది. ఈశాన్య దిక్కులో కొలను లేకపోతే ఉత్తర దిశ నుంచి ఈశాన్య దిక్కుగా ప్రవహించే నది ఉండటం హిందూ సాంప్రదాయం. ఇక రెండవ విషయానికి వస్తే తాజ్మహల్ కి కుడి ఎడమల వైపున మరో 2 కట్టడాలు కనిపిస్తాయి. వీటిలో ఎడం వైపు ఉన్నదాన్ని మసీదుగా, మరి కుడివైపు ఉన్నదాన్ని గెస్ట్ హౌస్ గా షాజహాన్ కట్టించాడని చరిత్రకారులు చెప్తారు. అయితే సాధారణంగా మసీదులని మక్కా దిశగా మాత్రమే కడతారు. మరి తాజ్మహల్ పశ్చిమానికి క్రిందుగా అంటే 14 డిగ్రీల నైరుతి దిశలో మక్కా ఉంటుంది. ప్రపంచంలోని ఏ మూల నుంచి అయినా మక్కా దిశను ఖచ్చితంగా నిర్ధారించగలిగే పరిజ్ఞానాన్ని 9వ శతాబ్దానికే మరి సంపాదించడం జరిగింది. అందుచేత వారు ఇంత ముఖ్యమైన విషయంలో పొరపాటు చేస్తారని అనుకోవడం మరి అవివేకం అవుతుందని కొందరు వాదించడం జరుగుతుంది. తాజ్మహల్ ముఖ్య భవనంలోకి 4 వైపుల నుండి వెళ్లే మార్గాలు ఉంటాయి. కానీ దక్షిణ ద్వారం తప్ప మిగతావన్నీ మూసివేయబడి ఉంటాయి. అలాంటప్పుడు మరి అవసరం లేని మిగతా 3 దిక్కులలో ఈ అవసరం లేని ద్వారాలు ఎందుకు కట్టించినట్టు, ముఖ్యంగా అవసరం లేని
ఆ నది వైపుకు అన్ని దారులు ఎందుకు పెట్టినట్టు అంటే ఆ భవనం కట్టినప్పుడు దాని నిర్మాతకు మరిది ఒక సమాధి కోసం కడుతున్నారు అన్న విషయం తెలీదా అనే సందేహం కలుగుతుంది. మరిది ఆలయమా లేదా ఒక నివాసయోగ్యమైన భవనమని చూసినప్పుడు ఉత్తర దిశలోని నది వైపు నుంచి పైకి వెళ్లడానికి మెట్లు కూడా ఉన్నాయని మరి కర్నల్ హోర్సన్ 1825లో సర్వే చేసి తయారు చేసిన నక్ష ఆధారంగా తెలియడం జరుగుతుంది. ఇక నది నుండి ఈ భవనంలోకి పడవల్లో కూడా వచ్చేవారని నిరూపించడానికి ఆ భవనం ముందున్న లంగా రింగులే మరి ఇందుకు నిదర్శనంగా నిలుస్తాయి. 1885లో జే ఫార్గ్సన్ చిత్రించిన ముఖ్య కట్టడపు బ్లూ ప్రింట్ ద్వారా మరి దీనిలో గుప్తపరిచిన బేస్మెంట్ కూడా మనకు కనిపిస్తుంది. బేస్మెంట్ లో ఉన్న 22 గదులకు వెళ్లడానికి మెట్లను చూపించే బ్లూ ప్రింట్ ఈ దారికి చెందిన మరి బ్లూ ప్రింట్ అనేది 1902వ సంవత్సరంలో దొరికిందట. ఆ విషయం తెలుసుకోవడానికి విఎస్ గాడ్పోలే గారు 1981లో ఒక స్పెషల్ పర్మిషన్ తీసుకుని ఈ బేస్మెంట్ ని మరి సందర్శించడం కూడా జరిగిందంట. ఇక మనం అరుగని భావించే అంతస్తులు, మూసివేయబడ్డ తలుపులు, కిటికీలు నదివైపు నుండి చూస్తే మరొక 2 అంతస్తులు బేస్మెంట్ లో కనిపిస్తాయి. ఒక భూగర్భంలోని అంతస్తు కూడా బయటకు మనకు కనిపించదు. మరి నిజానికి తాజ్మహల్ కి ఒక యాత్రికుడిగా వెళ్తే మనకు ఒక పైన అంతస్తు చూపించి మహా అయితే క్రింది అంతస్తులోని సమాధి గది చూపించి పంపించేస్తారు. ఆ తర్వాత మనం చూడగలిగింది అంతా ఆ భవనం చుట్టూ తిరగడమే. కానీ పైన చూపిన ఫోటోలో నది వైపు నుండి చూస్తే 3 అంతస్తుల బేస్మెంట్ ఒకటి కనిపిస్తుంది. ఇందులో ఎన్నో నివాసయోగ్యమైన గదులు ఉన్నాయని, వాటి నుంచి నది వైపుకి రెండో వైపుకి వెళ్లడానికి అనేక మార్గాలు కూడా ఉన్నాయని మరి ఈ నక్షల వల్ల తెలుస్తుంది. రెండవ, మూడవ అంతస్తులు కూడా కనిపిస్తాయి. కానీ ఈ 2 అంతస్తుల్ని పూర్తిగా మూసివేశారు. అందులోకి ఎవరిని వెళ్లనీయరు. కానీ అందులో ఎన్నో గదులు ఉన్నాయని తెలుస్తుంది. ఇక 3వ అంతస్తులోని కొన్ని గదుల్లోకి మొదట్లో కొందరిని అనుమతించేవారు. అందులో 22 గదులు ఉన్నాయని, 300 అడుగుల పొడవైన పెద్ద కారిడార్ ఉందని పాత నక్షల వల్ల తెలుస్తుంది. ఇప్పుడు అందులో కూడా ఎవరిని వెళ్లనివ్వరు. అన్ని అంతస్తుల్లాగానే ఈ 3 అంతస్తులు కూడా ఎర్రరాతితోనే కట్టబడి ఉంటాయి. కాకపోతే ఈ బేస్మెంట్ లోని 3 అంతస్తుల పైన పాలరాతి తాపడం చేయలేదు. ఇక ఈ 3 అంతస్తుల బేస్మెంట్ పైన మరో 2 అంతస్తులు ఉంటాయి. వీటిని మనం తాజ్మహల్ కూర్చున్న ప్లాట్ఫామ్ గా గమనిస్తూ ఉంటాం. మరి వీటిపైన పాలరాతితో తాపడం చేయబడి ఉంది. మరి ఇందులో క్రింది అంతస్తులో అంటే 4వ అంతస్తులో ముంతాజు అసలు సమాధి ఉంటుంది. ఇక మహమ్మదీయుల సాంప్రదాయం ప్రకారం అసలు సమాధిని ఎవరికి చూపించరు. దానిపైన మరొక అంతస్తు కట్టి దానిలో మరొక సమాధి వంటి దాన్ని కట్టి దాన్ని అందరికీ చూడని, అంటే 5వ అంతస్తులో మరొక సమాధిని కడితే దాన్ని మనకు చూపిస్తున్నారు అన్నమాట. అయితే ఈ 5వ అంతస్తులోని సమాధి చుట్టూ ఉన్న గదుల్లో కూడా మనం ఎవరికి వెళ్లనివ్వరు. కానీ సమాధి గదులకు మాత్రం అనుమతిస్తారు. పైన ఉన్న 6వ అంతస్తు నిజంగా యాత్రికులను చూడనిచ్చేది. పైన ఉన్న గోపురంలో 2 పొరలు ఉంటాయి. అది నిజానికి మరొక అంతస్తు. దాన్నే 7వ అంతస్తుగా పరిగణిస్తారు. మరి ఇందులో కూడా మనకి అనుమతి ఉండదు. ఎన్నో గదులు తాజ్మహల్ క్రింద బేస్మెంట్ లో 3 అంతస్తులు, అందులోనూ ఎన్నో గదులు. వాటికి నది వైపుకి తలుపులు, కిటికీలు కూడా కనబడతాయి. మరి ఒక సమాధికి అందులోనూ నేలమాళిగలో అన్ని గదులు అవసరం ఏముంటుంది? అది ఒక భవనమైనా లేదా ఒక శివాలయం అయితే మాత్రమే దానికి అలాంటి కట్టడ సముదాయం అనేది ఉంటుందనేది తెలియడం జరుగుతుంది. తాజ్మహల్ ప్రక్కన గెస్ట్ హౌస్ అనబడే మరొక పెద్ద కట్టడము. ఈ కట్టడ సముదాయంలో ఎన్నో రాజపుత్ర శైలిలోని దారులు, వాటికి ఇరుపక్కల అనేక నివాసయోగ్యమైన గదులు, ఇలా ఎక్కడ చూసినా నివాసయోగ్యమైన కట్టడాలు, గదులు మరి ఈ నక్షాలో మనకు కనిపిస్తాయి. మరి నిజానికి ఇది ఒక సమాధిలాగా కాకుండా ఒక మహారాజా భవనంలాగా, మహా ఆలయంగా కనిపిస్తుంది. ఇక మనం నది వైపు నుండి చూస్తే దాచపడ్డ మరో 2 అంతస్తులు కనిపిస్తాయి. విన్సెంట్ స్మిత్ కూడా తాను 1911లో రాసిన హిస్టరీ ఆఫ్ ఫైన్ ఆర్ట్ ఇన్ ఇండియా అండ్ సిలోన్ అనే పుస్తకంలో ఆ రహస్య అంతస్తుల ఫోటో మనకు 1844 నాటి రాండెల్స్ అండ్ రికలెక్షన్స్ ఆఫ్ ఇండియన్ అఫీషియల్ పుస్తకంలో కూడా కనిపిస్తుంది. కానీ ఏ పరిశోధకుడిని ఈ అంతస్తుల్లోకి వెళ్లనివ్వలేదు. ఇక ముఖద్వారానికి పాలరాతి తాజ్మహల్ కి మధ్య దారికి ఇరుపక్కల నగర్ ఖానాలా అనబడే 2 మృదంగ వాయిద్య ప్రదర్శన భవనాలు ఉంటాయి. మరి సమాధిలో సంగీత ప్రదర్శనలేంటి? అందులోనూ ఇస్లాంలో సంగీతం నిషిద్ధం కూడా. శివ ఆలయంలో మరి ప్రత్యేక విశిష్టత ఉంటుంది. పూజా విధానంలోనూ సంగీతం ఒక ముఖ్య భాగం. తాజ్మహల్ పరిధిలో తూర్పు మూలానే ఒక గోశాల అని పిలువబడే పాక ఉంటుంది. అంతేకాకుండా బాలీవుడ్లోని నీటి బావి 7 అంతస్తుల క్రింద ఉన్న ఈ బావిలో నుంచి నీరు తోడుకునేవారు. దాని చుట్టూనే ఎన్నో గదులు. అన్ని గదుల్లోకి నీరు రావడమే కాక అక్కడ ఉన్న నీటి వలన అన్ని గదుల్లోకి చల్లటి గాలి వస్తుంది.
ఇలా తాజ్మహల్ వాస్తును పరిశీలించిన కొద్దీ ఎన్నో కొత్త ప్రశ్నలు అనుమానాలు వస్తూనే ఉంటాయి. ఇక బాదుషానామా ప్రకారం ఇది రాజా మాన్సింగ్ వారి భవంతి అని తెలిసింది. ఇక ఒకసారి తాజ్మహల్ గురించి మనం చదువుకునేది తెలిసింది ఆలోచిస్తే ప్రామాణికమైన ఆధునిక విజ్ఞాన సర్వస్వంగా అందరూ పరిగణించే మరి బ్రిటానికా ఏం చెప్తుందంటే ముంతాజ్ 1631లో మరణించగా 1632లో భవన నిర్మాణం మొదలైంది. ఇండియా, పర్షియా, మధ్య ఆసియా ఇంకా ఎందరో ఆర్కిటెక్టుల మండలి వేసిన ప్లాన్ల ప్రకారం రోజు 20,000కు పైగా పనివారు కష్టించి 1643 నాటికి మసోలియంని పూర్తి చేశారు. మొత్తం తాజ్ కాంప్లెక్స్ నిర్మాణానికి 22 ఏళ్లు పట్టింది. 4 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. తాజ్ నుంచి కనీసం 20 శాంపిల్స్ తీసుకుని కార్బన్ డేటింగ్ తో పరీక్షకు పంపించగా అది షాజహాన్ కంటే 300 ఏళ్ల కింది నాటిదని తెలియడం జరిగింది. క్రింది అంతస్తులోని మధ్యలో కనబడుతున్న కిటికీ గుండా గర్భగుడిలోని శివలింగాన్ని భక్తులు వీక్షించేవారని, పెద్ద శివలింగాలు 2 అంతస్తులుగా ఉండేవి. అందువల్లనే షాజహాన్ కింది భాగాన పై భాగాన ఉండేట్టుగా సమాధుల్ని నిర్మించవలసి ఉండవచ్చని భావిస్తారు. ప్రవేశ ద్వారం పైభాగంలో ఎర్రటి తామర, అందులోనూ త్రిశూలాన్ని చూడవచ్చు. తాజ్ ఒకప్పుడు హిందూ ఆలయం అనడానికి ఇదొక రుజువుగా మరి మనం పేర్కొనవచ్చు. చిత్రంలో నదివైపు ఉన్న భాగంలోనూ 4 అంతస్తులుగా ఉన్న తాజ్మహల్ క్రింద 2 అంతస్తులు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ముంతాజ్ సమాధి చూడటానికి ఉత్సాహపడతారు, కానీ తాజ్మహల్ వెనుక భాగాన్ని అంతగా పట్టించుకోరు. తాజ్ యొక్క వెనుక భాగం అనగా నదివైపు భాగం ఇక్కడి నుండి చూస్తే తాజ్ యొక్క పై అంతస్తులు కనబడ్డాన్ని మీరు చిత్రంలో చూడవచ్చు. పరీక్షగా గమనిస్తే ఒక కిటికీని మీరు గమనించవచ్చు, అనగా ఈ కింది 2 అంతస్తులో గదులు ఉన్నాయని తెలుస్తుంది. ఈ 2 అంతస్తులు ఎర్రరాతితో కట్టబడ్డాయి. ఇప్పుడు మీరు చూస్తున్న 5వ అంతస్తు యొక్క చిత్రము 6వ అంతస్తుకు దీని క్రిందకు వస్తుంది. మరి ఆ 6వ అంతస్తు వాకిల్ గుండా వెళ్తే మరి నదిని చేరుకోవచ్చట. తాజ్మహల్ యొక్క ప్రవేశ ద్వార ప్రాంతం చూస్తే ఇది హిందూ నిర్మాణ శైలిలోనే ఉంది. పురాతన హిందూ రాజ్యాల రాజధానుల్లో కూడా ఇలాంటి కట్టడాలను చూడవచ్చు. ఎడం వైపున ఉన్న అష్టకోణాకృతిలో ఉన్న గోపురాలను గమనిస్తే మరి హిందూ ఆచారంలో అష్ట దిక్పాలకుల పేర్లు చెప్పబడ్డాయి. మరి దేశంలోని అష్టకోణ ఆకృతిలో కట్టడాలని మరి హిందువుల ఆలయాలకు సంబంధించినవే. నిజానికి తాజ్మహల్ 7 అంతస్తుల కట్టడం. 5 అంతస్తులు భూమికి దిగువన ఉండి అరుదైన నిదర్శనాలు మరి అందులోనే భూస్థాపితం అయిపోయాయి. మధ్యలో ఉన్న పాలరాయి కట్టడం మాత్రం మనకు ప్రస్తుతం సందర్శనకు అనుమతి ఇవ్వడం జరిగింది. ఇక ఒక దిగుడు బావి, ఇది పశ్చిమముఖంగా ఉన్న నేలమాలిగలో ఉన్న అంతస్తులో ఉంది. బావిలో నీరు ఉంది అనడానికి గుర్తుగా అడుగున తెల్లగా ప్రతిఫలిస్తున్న సూర్యుని వెలుగును చూడవచ్చు. పోనీ ముంతాజ్ మహారాణి సమాధి చేసింది ఈ మహల్లోనే అంటే అది కాదు. 14వ బిడ్డను కనే ప్రయత్నంలో పురిటిలోని ముంతాజు బుర్హాన్పూర్లో మరణించింది. ఆమెను ఆ ఊళ్ళోనే సమాధి చేశారు. ఆగ్రాలో మాన్సింగ్ ప్యాలెస్ ను ఆక్రమించి సమాధి గృహంగా మార్చాలని షాజహాన్కు మరి ఆలోచన కలిగాక 6 నెలల తర్వాత బుర్ఖాన్పూర్లోని గోరి తవ్వి మరి ముంతాజ్ శవాన్ని 600 మైళ్ళ దూరంలోని ఆగ్రాకు తీసుకుపోయి సమాధి చేశారు. మరి ఈ సంగతి ఇనాయత్ ఖాన్ రాసిన షాజహాన్ నామా చూస్తే తెలుస్తుంది. 1631 సంవత్సరం జూన్ 17న మహారాణి మరణించింది. బుర్ఖాన్పూర్లోని జైనాబాద్ తోటలో ఆమెను తాత్కాలికంగా ఖననం చేశారు. 1631 డిసెంబర్ 11న స్వర్గీయ మహారాణి వారి భౌతిక దేహాన్ని బుర్ఖాన్పూర్ నుంచి ఆగ్రాకు తరలించారు. ఆ నగరానికి దక్షిణాన ఆమె సమాధికి ఎత్తి మీద ఉన్న చక్కటి స్థలాన్ని ఎంపిక చేశారు. అది పూర్వం రాజా మాన్సింగ్ అయిన మనవడు రాజా జయసింగ్ కు చెంది ఉండడంతో 1632 జనవరి 15న భూస్థాపితం చేశారు. ఇక షాజహాన్ కాలంలోనే మనకు దొరికే ఇంకో రుజువు ఏంటంటే బాబర్ తన జ్ఞాపకాల్లో గురువారం నేను ఆగ్రాలో ప్రవేశించి సుల్తాన్ ఇబ్రహీం ప్యాలెస్ లో నివాసం ఏర్పరచుకున్నాను. ఇక 1652లో ఔరంగజేబ్ తండ్రికి రాసిన లేఖలో తన తల్లిని సమాధి చేసిన స్థలంలో ఉన్న 7 అంతస్తుల భవనం చాలా పురాతనమైందని, దానికి మరమ్మతులు చేయించాల్సిన అవసరం ఉందని, ఉత్తరం వైపు ఉన్న గుమ్మటం పగులు బారిందని తాను రాసిన ఉత్తరంలో ప్రస్తావించడం జరిగింది. ఆ ఉత్తరంలో ఔరంగజేబ్ అంటే దీన్ని బట్టి చూస్తే అసలు 1632లో తాజ్మహల్ యొక్క నిర్మాణం చేపట్టలేదు అనే అంశం మనకు తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా తాజ్మహల్ గురించి ఇంతవరకు తెలియని ఎన్నో ఆసక్తికరమైన అంశాలు. మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలి అంటే తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు గనక వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.